హాయ్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. హైదరాబాద్ మహానగరం అన్ని రంగాల్లో కూడా డెవలప్ అవుతోంది. దీంతో నగరానికి వచ్చే పర్యాటకులు, వ్యాపారవేత్తలు, స్టూడెంట్స్ సంఖ్య కూడా పెరుగుతోంది. సిటీలోకి వచ్చే వారికి తమ సొంత ఇంట్లో ఉంటున్నాం అన్న అనుభూతిని కల్పించేందుకు ఇప్పుడు కొత్త ట్రెండ్ ఒకటి హైదరాబాద్లో మొదలైంది. ఒక్కరోజు ఉండేందుకైనా డబుల్, ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్లను అద్దెకిస్తున్నారు. అది ఒక్కరోజు కోసమైనా లేదంటే వారం, నెల రోజుల కోసమైనా అన్ని ఫెసిలిటీస్తో కూడిన ఇంటిని రెంట్కు తీసుకోవచ్చంట. కొంతమంది స్టూడియో ఫ్లాట్స్ కూడా ఎంపిక చేసుకుంటున్నారు. మరికొంతమంది డబుల్, ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్ళు, విల్లాలు, ఫామ్ హౌజులు సైతం అద్దెకు తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు. అలాంటి వారికి తగిన విధంగా సకల సౌకర్యాలతో కూడిన ఇళ్లను ఇప్పుడు హైదరాబాద్లో అద్దెకిస్తున్నాయి పలు సంస్థలు. ఈ కొత్త ట్రెండ్ను సరికొత్త వ్యాపారంగా మలుచుకుంటున్నాయి. హైదరాబాద్కు వచ్చే పర్యాటకుల సంఖ్య ఎంతలా పెరుగుతోంది అంటే, ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకుంటే 2021-22 సంవత్సరంలో 3.2 లక్షల మంది దేశీయ పర్యాటకులు హైదరాబాద్కు రాగా, 2022-23కు వచ్చేసరికి 6,07,000 మంది పర్యాటకులు వచ్చారు. అంటే 89% పెరిగిందంట. ఇక విదేశీయులు 2021 నుంచి 22లో 5,817 మంది రాగా, 2022-23లో 68,400 మంది హైదరాబాద్కు వచ్చారంట. హైదరాబాద్కు వచ్చే పర్యాటకులు చాలా మంది కొన్ని నెలల పాటు ఇక్కడే ఉండి చాలా ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో హోటల్ రేట్స్తో కంపేర్ చేసుకుంటే కనుక ఇంటిని అద్దెకి తీసుకుంటే మంచిదని వారు సైతం భావిస్తున్నారు. అందుకే ఇంటిని అద్దెకిచ్చే సంస్థలు కూడా అందుబాటులోకి వచ్చేసాయి. సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, విల్లాస్, స్టూడియో ఫ్లాట్స్ వంటివి అద్దెకిస్తున్నారు. ఒక్కరోజు అద్దె నుంచి మొదలుకొని కావాల్సిన రోజులు, నెలల పాటు కూడా ఇళ్లను అద్దెకిస్తున్నాయి. అంతేకాదు ఏసీ బెడ్రూమ్స్, ఇంట్లో పూర్తి స్థాయిలో సామగ్రి అన్నీ కూడా అందుబాటులో ఉంచుతున్నారు. వెహికల్ పార్కింగ్, దాంతో పాటుగా వైఫై లాంటి అధునాతన సకల సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నాయి సంస్థలు. మరోవైపు నగరంతో పాటు చాలా ప్రాంతాల్లో పర్యటించేందుకు అవసరమైన వెహికల్స్ కూడా ఆయా సంస్థలు ఏర్పాటు చేస్తున్నాయంట. ఏదేమైనా హైదరాబాద్లో స్టార్ట్ అయిన ఈ కొత్త ట్రెండ్తో చాలా మందికి ఉపాధి లభిస్తోంది.